మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. సాధారణంగా వ్యాపారం అనగానే పెట్టుబడి ఎంత ముఖ్యమో కస్టమర్ల మీద పెట్టుకునే నమ్మకం కూడా అంతే ముఖ్యం. సరిగ్గా ఆ నమ్మకాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు కేటుగాడు. రాత్రిపూట దొంగతనాలకు వెళ్లలేదు, పట్టపగలే దర్జాగా లక్షల రూపాయలు దోచేశాడు. ఇటు భవన యజమానులకు అటు మెటీరియల్ సప్లయర్లకు మధ్య ఓ మాయాజాలం సృష్టించాడు. ఇంతకీ ఆ కేటుగాడు వేసిన స్కెచ్ ఏంటి? ఇద్దరి మధ్య డీల్ కుదిర్చి సైలెంట్గా లక్షల రూపాయలు ఎలా కొల్లగొట్టాడు? చివరకు పోలీసులకు ఎలా చిక్కాడు? రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన చిల్లా సూర్యప్రతాప్ రెడ్డి రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారం చేస్తుంటాడు. ఎప్పటిలాగే తన వ్యాపార పనుల్లో ఆయన మునిగిపోయి ఉండగా మే 2వ తేదీన ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతల నుంచి కమ్మరి రమేష్ అలియాస్ విశాల్ అనే వ్యక్తి మాట్లాడాడు. కొత్తూరులో తాను ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటున్నానని, దానికి అర్జెంటుగా కాంక్రీట్ కావాలని ఆర్డర్ ఇచ్చాడు. మాటలతో సూర్యప్రతాప్ రెడ్డిని బుట్టలో వేసుకున్నాడు. నమ్మకం కుదరడం కోసం అడ్వాన్స్ గా 50,000 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించాడు. మిగతా 4,23,000 రూపాయలు పని పూర్తయిన వెంటనే చేతిలో పెడతానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. వ్యాపారి కూడా కాంక్రీట్ పంపడానికి సిద్ధమయ్యాడు. అగ్రిమెంట్ ప్రకారం సూర్యప్రతాప్ రెడ్డి సదరు భవనానికి కాంక్రీట్ పనిని విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత మిగతా 4,23,000 రూపాయల డబ్బుల కోసం విశాల్ కు ఫోన్ చేశాడు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేసిన విశాల్ కాసేపటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో అనుమానం వచ్చిన ప్రతాప్ రెడ్డి నేరుగా కొత్తూరులోని ఆ భవనం వద్దకు వెళ్లాడు. విశాల్ గురించి వివరాలు ఆరా తీయడంతో ప్రతాప్ రెడ్డి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే అక్కడ సీన్ రివర్స్ అయింది. విశాల్ అసలు ఆ భవనం ఓనరే కాదని తేలింది. అసలు యజమాని దగ్గర కాంక్రీట్ పనికి సంబంధించిన పూర్తి డబ్బులను ఆ కేటుగాడు ముందే వసూలు చేసుకుని పరారయ్యాడని తెలిసి నిర్ఘాంతపోయాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే కొత్తూరు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కమ్మరి రమేష్ అలియాస్ విశాల్ 35 సంవత్సరాలు, వేముల ప్రేమ్ కుమార్ 30 సంవత్సరాలు. వీళ్ళిద్దరు కూడా చీటింగ్ చేసి మన కొత్తూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు అండ్ టీమ్ వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల చాకచక్యంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటి అంటే, వీళ్ళు ఆర్ఎంసి రెడీమిక్స్ సప్లయర్స్ అని చెప్పేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటారు. అదే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అని చెప్పి రెడీమిక్స్ సప్లయర్స్ దగ్గర మెటీరియల్ తీసుకుంటారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు సుల్తాన్పూర్లోని బొమ్మన్కుంటకు చెందిన విశాల్ మొదట్లో భవన నిర్మాణ రంగంలో ఉండి నష్టపోయాడు. అప్పులు తీరడానికి ఎలాగైనా ఈజీగా డబ్బు సంపాదించాలని ఈ నయ్యా మోసాలకు తెరలేపాడు. ఇందుకోసం శేర్లింగంపల్లి మండలం రామచంద్రాపూర్కు చెందిన వేముల ప్రవీణ్ అనే వ్యక్తిని తన సహాయకుడిగా పెట్టుకున్నాడు. ఎక్కడైనా కొత్తగా ఇళ్ల నిర్మాణాలు జరిగితే చాలు ఈ ఇద్దరు కేటుగాళ్లు అక్కడికి వెళ్లి వాలిపోయేవారు. సప్లయర్ల దగ్గర తామే ఓనర్లమంటూ బిల్డప్ ఇవ్వడం, అసలు ఓనర్ల దగ్గరకు వెళ్లి తామే సప్లయర్లమంటూ తక్కువ ధరకే మెటీరియల్ ఇప్పిస్తామని డీల్ కుదుర్చుకోవడం వీరికి అలవాటుగా మారింది. చీటింగ్ ఎలా ఉంటుంది అంటే, ఆర్ఎంసి ప్లాంట్ వాళ్ళకి ఒక 50,000 ఇస్తారు. ఫస్ట్ ఇచ్చేసి ఒక 5 లక్షల మెటీరియల్ ఆర్డర్ చేస్తారు అండ్ ఒక బిల్డింగ్ సైట్ చూపిస్తారు. సో వీళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ ని బట్టి ఆర్ఎంసి ప్లాంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ 5 lakhs మెటీరియల్ వచ్చేసి స్లాబ్ వేసే విధంగా చేసేస్తారు. మొత్తం స్లాబ్ వేపిస్తారు. తర్వాత ఈ బిల్డింగ్ ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈ 5 లక్షలు అనేది వీళ్ళు ఈ కమ్మరి రమేష్ అండ్ వేముల ప్రేమ్ కుమార్ 5 lakhs బిల్డింగ్ వాళ్ళ దగ్గర మీకు మెటీరియల్ పడింది కదా అని చెప్పి మొత్తం 5 lakhs తీసేసుకుంటారు. సో బిల్డింగ్ ఓనర్ ఏమనుకుంటారు అంటే, మేము డబ్బులు ఇచ్చేసాము, మాకు మెటీరియల్ వచ్చేసింది అనుకుంటారు. వేరాజ్ వీళ్ళు తీసుకున్న 5 లక్షలు ఆర్ఎంసి ప్లాంట్ వాళ్ళకి ఇవ్వరు. ఓన్లీ 50,000 ఏదైతే అమౌంట్ ఫస్ట్ అడ్వాన్స్ గా ఇస్తారో అక్కడికే వీళ్ళు క్లోజ్ చేసేసి వీళ్ళు పారిపోతారు. కేటుగాళ్లు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సప్లయర్ల శ్రమను దోచుకున్నారు. మే 8వ తేదీన మరో పెద్ద మోసానికి ప్లాన్ చేస్తుండగా కొత్తూరు పోలీసులు పక్కా సమాచారంతో వీరిని చాకచక్యంగా పట్టుకున్నారు.
వీళ్ళు ఇది ఒకటే కాకుండా ఇది వరకు కూడా గజ్వేల్లో నెక్స్ట్ ఓవరాల్ గా 4 ప్లేసెస్ లో చేశారు ఇదే ఆఫెన్స్. చేవెళ్ళ, గజ్వేల్, రాయనగుట్ట అండ్ గచ్చిబౌలి ఏరియాస్ లో ఓవరాల్ గా 16,50,000 వర్త్ మెటీరియల్ తీసుకున్నారు ఆర్ఎంసీ ప్లాంట్స్ దగ్గర నుంచి. బట్ వాళ్ళకి ఓన్లీ అడ్వాన్స్ రూపంగా 50,000 ఇచ్చారు. సో ఇలా చాలా ఆర్గనైజ్డ్ గా గుడ్డి కొట్టిస్తున్నారు అందరినీ కూడా. ఇది వరకు ఎక్కడ కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. మన దగ్గర ఏం చేసామంటే కేసు చేసేసి వీళ్ళని పట్టుకొని రికవరీ కూడా చేయడం జరిగింది. ఓవరాల్ గా 2,39,500 2,39,500 వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఒక ఎర్టిగా కారు, తర్వాత OnePlus స్మార్ట్ ఫోన్, తర్వాత 2 అదర్ స్మార్ట్ ఫోన్ సామ్సంగ్, ఒకటి ఐఫోన్, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర సీజ్ చేసి వీళ్ళిద్దరిని కూడా రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇల్లు కట్టుకునే యజమానులు అలాగే లక్షల రూపాయల మెటీరియల్ సప్లై చేసే వ్యాపారులు ముఖపరిచయం లేని ఇలాంటి నయా మోసగాళ్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.